హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇక వృద్ధులకు 4,000 పెన్షన్ అయితే అందిస్తామన్నారు. అంతేకాదు, కొందరు ఊరికి వెళ్ళినా సరే 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇంటికే తెచ్చిస్తామని చెప్పారు. ఇక కావలి ప్రజాగళంలో చంద్రబాబు ప్రసంగించారు. ఇక బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ప్రత్యేక కార్యక్రమంతో యానాదులను ఆదుకుంటామని చెప్పారు. అయితే ప్రజల ఆదాయం పెంచుతామని, ఖర్చులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్డీఏలో ఉన్న మైనారిటీ హక్కులు కాపాడతామని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లపైన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మంచి వాలంటీర్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు. అయితే వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ఏదో చెప్పారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. అయితే వృద్ధులకు కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తామన్నారు. అంతేకాదు, కొందరు ఊరికి వెళ్ళినా సరే 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. అయితే కావలి ప్రజాగళంలో చంద్రబాబు అయితే హామీలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.